ఇక లక్ష్మి ఆ అడ్రస్ వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళడంతో అక్కడంతా తేడాగా ఉంటుంది. లక్ష్మి అలా ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే వీర్రాజు పానకాలు అదంతా చూసి అంబికకి ఫోన్లో లైన్లో ఉండి చెప్తూ ఉంటారు. అమ్మ చెల్లమ్మ ఆ లక్ష్మి ఇప్పుడే వచ్చిందమ్మా, లోపలికి వెళ్తుంది, ఇక్కడంతా తేడాగా ఉందమ్మా అని అంటూ ఉంటే, మీరు ఆ లక్ష్మిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అన్నయ్య అని అంబిక చెప్తూ ఉంటే, అప్పుడే ఒక అతను అక్కడికి వచ్చి రే ఎవర్రా మీరు అని అంటూ ఉంటాడు. బాబా అని అడుక్కునే వాళ్ళం సార్ అని అతను చెప్తూ ఉంటాడు. సార్ మనం ఇక్కడ రైడ్కి వచ్చిన ప్లేస్లో భిక్ష వాళ్ళు కూడా ఉన్నారు సార్, వాళ్ళని కూడా జీప్ ఎక్కించమంటారా అని అడుగుతూ ఉంటే, వాళ్ళని ఎందుకయ్యా వదిలేండి అని అనడంతో, రే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అతను అంటూ ఉంటాడు. ఇంకా మన సింగం లేడీ సింగం పోలీస్ ఆఫీసర్ వచ్చారా, నేను తనని కూడా రమ్మన్నాను కదా, మీరు ఒకరే వెళ్ళారా అంటే, నేను ముందు వైపు నుండి వచ్చాడు సార్, తను వెనుక వైపు నుండి వస్తున్నారు అని ఇతను ఫోన్లో చెప్తూ ఉంటాడు. సరే అందరినీ పట్టుకోండి, ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు, ఆ ముఠ గుట్టు రట్టు చేయాల్సిందే ఇప్పుడు అని చెప్పి అతను ఫోన్లో చెప్తూ ఉంటే, ఓకే సార్ అని అతను ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా అలా లక్ష్మి లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే లేడీస్ అంతా తేడాగా కనిపిస్తూ ఉంటారు. ఏంటి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఆయన ఇక్కడ అడ్రస్ ఎందుకు ఇక్కడ ఉన్నాడు అన్నట్టుగా అడ్రస్ ఎందుకు వచ్చింది, ఇలా ఇదేమైనా రాంగ్ అడ్రస్ అయి ఉంటుందా, అయినా ఇక్కడ ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని వెంటనే పోలీసులకు చెప్పి ఈ ఆడవాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి స్వేచ్ఛ జీవితాన్ని ఇవ్వాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు విహారీ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పండు ఉంటాడు. బాబు లక్ష్మమ్మ రాలేదా అని పండు అడుగుతూ ఉంటే, ఆ లక్ష్మి అక్కడే ఉంది పండు, నేనే వచ్చాను, అమ్మ సేఫ్గానే ఉంది కదా, అమ్మ ఇంట్లోనే ఉందా అంటే, ఆ యమునమ్మ ఇంట్లోనే ఉంది బాబు అని పండు చెప్తాడు. ఇంకా అలా విహారీ లోపలికి వెళ్ళి తన యమున రూమ్లో చూస్తే యమున అక్కడ ఉండదు. అదేంటి అమ్మ ఇంట్లోనే ఉందన్నారు కానీ ఇంట్లో ఇక్కడ కనిపించట్లేదే అని వెతుక్కుంటూ వస్తే యమున డైనింగ్ టేబుల్ దగ్గర వాటర్ తాగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే విహారీ అక్కడికి వచ్చి, అమ్మ నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు ఈరోజు మాత్రం ఎక్కడికి వెళ్ళకమ్మా, బయటికి అసలే వెళ్ళకు అని విహారీ చెప్తూ ఉంటే, నేను బాగానే ఉన్నాను, లక్ష్మి ఎక్కడ అని అడుగుతుంటే, వస్తుందమ్మా లక్ష్మి అని విహారీ అలా యమునకి చెప్పేసి బయటికి వస్తాడు. ఇంకా అలా ఏమన్నమ్మా లక్ష్మమ్మ ఎక్కడ విహారీ బాబు లక్ష్మమ్మ ఎక్కడ రాలేదా అని అడుగుతూ ఉంటే, అలాగే వస్తుంది పండు అని చెప్పి విహారీ లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటే లక్ష్మి ఫోన్ రీచ్ అవ్వదు. ఇంకా అప్పుడే సంధ్య ఫోన్ చేస్తుంది. చెప్పు సంధ్య అని విహారీ మాట్లాడుతూ ఉంటే, విహారీ గారు లక్ష్మి ఎక్కడుంది, మీరు లక్ష్మికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, లక్ష్మి నాకు ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఆ అడ్రస్ కనుక్కోమంటే నేను ఆ అడ్రస్ కనుక్కొని చెప్పాను, కానీ ఆ అడ్రస్ గురించి వెరిఫికేషన్ చేస్తే అది ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ప్లేస్ అని తెలిసింది, దాని దగ్గర రైడ్ కూడా జరగబోతుంది విహారీ, లక్ష్మిని అక్కడికి వెళ్లకుండా ఆపు అని విహారీకి చెప్తుంది. అండ్ అలాగే నేను కాళేశ్వరంకి ఒక కేసు పని మీద వెళ్తున్నాను, 3 days వరకు రాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా అలా విహారీ, అవునా లక్ష్మి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని మళ్ళీ లక్ష్మికి ఎంత ఫోన్ ట్రై చేస్తున్నా కూడా లక్ష్మి ఫోన్ రీచ్ అవ్వదు. ఇంకా అప్పుడు వెంటనే విహారీ హాస్పిటల్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడతాడు. మేడం మేము ఇంతకుముందు వచ్చాం కదా, తను అక్కడ ఉందా అంటే, ఓ విహారీ గారు మీరు ఆవిడ రిపోర్ట్స్ వచ్చాయి కానీ తను తీసుకోకుండానే వెళ్ళిపోయింది, మా నర్స్ వెతకడానికి బయటికి వెళ్ళింది అని చెప్పడంతో, ఎంతసేపు అయింది అంటే, అప్పుడప్పుడే వెళ్ళిపోయారు, చాలాసేపు అయింది అని ఆ డాక్టర్ చెప్తుంది. ఇంకా విహారీ గారు తను ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటేనే విహారీ ఫోన్ కట్ చేస్తాడు. అయ్యో వీళ్ళేంటి, తనేమో రిపోర్ట్స్ వచ్చాక నన్ను కలవకుండా విషయం తెలుసుకోకుండా వెళ్ళింది, ఇతనికేమో ఫోన్స్లో చెప్దామన్నా కూడా ఈయన కూడా వినట్లేదే అని డాక్టర్ అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా విహారీ అక్కడ నుంచి చాలా టెన్షన్ పడుతూ మళ్ళీ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇంకా అడ్రస్ సంధ్య విహారీకి కూడా పంపించి ఉంటుంది. ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తూ ఇంకా లక్ష్మికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవదు. మరోవైపు డాక్టర్ దగ్గర శ్రావణి డాక్టర్ దగ్గర పద్మాక్షి సహస్ర ఇద్దరు మాట్లాడి వస్తూ ఉంటారు. రోజుల బిడ్డని కనిపెట్టాను, మాకు ఇప్పించండి అని చెప్పడంతో, అలాగే పద్మాక్షి గారు నేను ఎవరినైనా అరేంజ్ చేస్తాను అని డాక్టర్ చెప్తుంది. ఇంకా అలా సహస్ర పద్మాక్షి ఇద్దరు బయటికి వస్తారు. అప్పుడే లక్ష్మి రిపోర్ట్స్ నర్స్ దగ్గర ఉంటాయి. నర్స్ అటు వెళ్తూ ఉంటే పద్మాక్షికి తగులుకొని ఆ రిపోర్ట్స్ కింద పడిపోతాయి. ఏంటి పిచ్చి పట్టింది, ఏమన్నా చూసుకొని వెళ్ళాలని లేదా అది ఇదని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి ఆ రూమ్లోకి వెళ్తూ ఉంటే అలా వీర్రాజు పానకాలు లక్ష్మి వెనకాలే నెమ్మదిగా వెళ్ళి ఒక రూమ్లో ఖాళీగా ఉన్న రూమ్లోకి లక్ష్మిని వెనకాల నుండి నెట్టేసి డోర్ లాక్ చేస్తారు. అనుకోకుండా లక్ష్మి ఫోన్ కూడా అక్కడే పడిపోతే వీర్రాజు ఆ ఫోన్ తీసుకొని బయటికి వస్తాడు. రే ఎవరు నన్ను లోపల లాక్ చేసింది, ఎవరు, డోర్ తీయండి అని లక్ష్మి చాలా అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా పానకాలు వీర్రాజు ఇద్దరు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి అందరినీ పట్టుకుంటారు. రే ఆ రూమ్లో ఎవరో ఉన్నారు, వెళ్ళి డోర్ తీయండి అని చెప్పడంతో లేడీ కానిస్టేబుల్ వెళ్ళి ఆ రూమ్లో డోర్ ఓపెన్ చేసి లక్ష్మిని బయటికి లాక్కుని వస్తుంది. మేడం నేను అలాంటి దాన్ని కాదు మేడం, నా మాట వినండి, నేను పెద్ద కంపెనీకి సీఈఓని అని లక్ష్మి ఎంత చెప్తున్నా కూడా ఇక్కడ ఎవరు ఉంటారో నాకు తెలీదా అని ఆ పోలీస్ ఆఫీసర్ అసలు వినకుండా లక్ష్మిని కూడా లాక్కొని బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ ఆ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వస్తాడు. ఇంకా విహారీ వచ్చి మేడం ఆపండి మేడం, తను అలాంటిది కాదు, తన నా వైఫ్ అని విహారీ ఎంత చెప్తున్నా కూడా ఆ లేడీ సింగం పోలీస్ ఆఫీసర్ విహారీని కూడా తోసేసి మరీ లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా అదంతా వీడియో తీస్తూ టీవీలో న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. ఇంకా అలా పద్మాక్షి హాస్పిటల్లో నర్స్తో గొడవ పడుతూ ఉంటే ఇవి సారీ మేడం, ఒక ఆవిడ రిపోర్ట్స్ వచ్చాయి, తను ప్రెగ్నెంట్ అని చెప్పే లోపే తను తెలుసుకోకుండా వెళ్ళిపోయింది, ఆవిడ డాక్టర్ తిడతారేమో అని నేను టెన్షన్ పడుతూ వెళ్తున్నాను మేడం, సారీ అని చెప్తూ ఉంటే అవునా ఎవరా దౌర్భాగ్యరాలు, ఆ దురదృష్టవంతురాలు ఎవరు అని సహస్ర ఆ రిపోర్ట్స్ తీసుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడే టీవీలో ప్రముఖ విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ ఇలా వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యింది అని న్యూస్లో వస్తూ ఉంటే పద్మాక్షి సహస్ర దాని రిపోర్ట్స్ దానికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి హాస్పిటల్లోనే టీవీలో ఆ న్యూస్ చూస్తూ ఇద్దరు ఈ లక్ష్మికి సపోర్ట్ చేసే వాళ్ళని ఆడుకునే టైం వచ్చింది సహస్ర, పద ఇంటికి వెళ్దాం అని ఆ న్యూస్ చూసి సహస్ర పద్మాక్షి ఇద్దరు ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఇంకా మరోవైపు లక్ష్మిని అలా లాక్కొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పుడు అలా తీసుకుని పోలీస్ వాళ్ళు జీప్లో తీసుకుని వెళ్తారు. విహారీ ఆ జీప్ వెనకాల ఎంత పరిగెడుతున్నా కూడా ఆ పోలీస్ ఆఫీసర్ వినకుండా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా విహారీ పరిగెట్టి కింద పడిపోతాడు. అప్పుడే ఆ అజ్ఞాత వ్యక్తి విహారీకి ఫోన్ చేస్తాడు. రే ఏంట్రా అని అంటూ ఉంటే ఏంటి విహారీ, నీకు కావాల్సిన వాళ్ళంటే మీ అమ్మ అనుకున్నావా, లేదు నీ మొదటి భార్య ఆ లక్ష్మి ఇప్పుడు నీ కనకం వెళ్ళి జైల్లో కూర్చుంటుంది, నీ ఇంటి పరువు పోయింది, నాతో పెట్టుకోకు అని అంటూ ఉంటే నా అడ్రస్ వెతుక్కుంటూ వస్తారా మీరు అని అతను చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రే నిన్ను నరికేస్తానరా, నేను చంపేస్తానరా, నిన్ను ఎక్కడున్నా వదిలిపెట్టానరా అని విహారీ అరుస్తూ ఉంటే ఇంకా అతను నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా విహారీకి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఆ పోలీస్ ఆఫీసర్ వీళ్ళందరినీ జైలుకి తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తుంది. ఇంకా జీప్లో నుంచి లక్ష్మి దిగుతూ ఉంటే సుభాష్ చాటుగా ఉండే ఇదంతా వీడియో తీసి అంబికాకి పంపేయడానికి వీడియో తీస్తూ ఉంటాడు. ఇంకా అలా లక్ష్మి ఎంత బ్రతిమలాడుతున్నా కూడా వినకుండా తీసుకొని వెళ్ళి అందరినీ సెల్లో పడేయండి అని చెప్పి లక్ష్మిని కూడా సెల్లో పెట్టి ఉంచుతారు. లక్ష్మి చాలా ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంది, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ అసలు వినదు.